హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. ఈరోజు సండే అనమాట. సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు నేను చికెన్ కర్రీ ఇంకా ముద్ద చేస్తున్నాను. మామూలుగా సండే అంటే ఇంకా చికెన్ ఉండాల్సిందే కదా. వారం మొత్తం సండే కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఇక సండే పొద్దున నేను టిఫిన్ తినేసాము. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా స్నానం అది చేసుకునేసి చికెన్ చేసేస్తున్నాను. చికెన్ సాంబార్ ఇంకా ముద్ద చేస్తున్నాను. రాగి సంగటి, మన రాయలసీమ స్టైలు చికెన్ సాంబార్ రాగి సంగటి అస్సలు భలే ఉంటుంది కాంబినేషను. ఇంకా ఈరోజు సండే అయితే మాకు ఇక్కడ బెంగళూరులో బయట వాతావరణం కూడా చల్లగా ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది. ఇంకా ఈ చలికి కనుక వేడిగా చికెన్ సాంబార్, వేడిగా రాగి సంగటి, కొంచెం చికెన్ సాంబార్లో కొంచెం కారంగా చేసుకొని తింటే కనుక ఆ మజానే వేరు, అంత బాగుంటుంది. ఇంకా చికెన్ నేను నీట్గా కడిగేసుకొని ఇలాగా యాక్చువల్గా నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో చేసే ముందు చికెన్ని కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ వేసి తర్వాత అందులోకి ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఇలాగ వేయించుకుంటాను. అలా వేయించుకుంటే కనుక చికెన్ అనేది నీచు వాసన ఉంటుంది కదా. మామూలుగా మాంసం అంటే నీచు వాసన ఉంటుంది, ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా చేసుకుంటే కనుక టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెము ఆ నీళ్ళంతా మిమికిపోయినట్లు ఉంటుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, నీచు వాసన అనేది రాదు. ఇలా కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఆ నీళ్ళలో చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయట వచ్చి ఆ నీళ్ళలో కొంచెం చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉప్పు అది వేసింటాం కదా, ముక్కలు కూడా ఉప్పు అది బాగా పడుతుంది. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని వేసేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏం లేదు, మామూలుగా మనం ఏది వేస్తామో అదే మసాలానే. కొద్దిగా నీరు మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి. 2 విజిల్ అంతే. 2 విజిల్ వచ్చిందంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది బాగా. ఒకవైపు కూరకు పెట్టేస్తాను, ఇంకొక మరోవైపు సంగటి కోసం ఇక ఎసురు పెట్టుకునేస్తున్నాను. తర్వాత బియ్యం ఎసురు కాగినాక బియ్యం వేసేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత రాగి పిండి వేసేసుకొని కలిపేసుకోవడమే. ఒక పక్క చికెన్ సాంబార్ అవుతుంది, ఇంకొక పక్క సంగటి కోసం రెడీ చేసేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అస్సలు మర్చిపోలేము. మా ఇంట్లో అయితే ఒక వారం తప్పితే ఇంకా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా చికెన్ సాంబార్ ముద్ద ఉండాల్సిందే. సంగటి లేకపోతే సంగటి చికెన్ సాంబార్ కాంబినేషను కొన్ని రోజులు తినలేదంటే ఎన్నో రోజులు మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది మాకైతే. ఇంకా తరచుగా నేను చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. ఇక సంగటికి అయితే మేము ఎక్కువగా రాగిపిండి వేయము. ఒక్కొక్కసారి రాగిపిండి ఎక్కువ వేసుకొని తింటాం, కానీ చికెన్ సాంబార్కి అయితే రాగిపిండి కొంచెం లైట్గా వేసుకొని సంగటి చేసుకొని తింటే కనుక బాగుంటుంది. ఇదిగోండి ఒకవైపు చికెన్ సాంబార్ కూడా అయిపోయింది, ఇక సంగటి కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఈ కాంబినేషను నిజంగా చాలా బాగుంటుంది, ఎప్పటికీ అసలు మర్చిపోలేము. ఇక ఈరోజు నేను ఇందాక చెప్పినట్టు ఈరోజు వాతావరణం కూడా, అంటే సండే రోజు ఇది తీసింది, సండే రోజు వాతావరణం కూడా బయట చల్లగా ఉన్నింది. చినుకులు తుంపలు పడతా ఉన్నింది, చినుకులు పడతా ఉన్నాయి. ఇంకా వేడిగా సంగటి చేసుకొని చికెన్ సాంబార్లకి అయితే సూపర్గా ఉన్నిందనమాట. చాలా బాగుంది. ఇదిగోండి ఇలా ముద్దలు చేసేసుకొని ఇక మింగేసేయడమే పని. మీరేం చేస్తారు సండే అయితే? మీ స్పెషల్ ఏంటో కమెంట్ చేయండి, మీరేం తిన్నారో. ఇక సండే స్పెషల్ అంటే మామూలుగా అందరి ఇళ్ళల్లోనూ అదే ఉంటుంది, చికెన్ సాంబారు, చికెన్ ఫ్రైను, బిర్యానీ ఏదో ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చికెను చాలా టేస్టీగా ఉండింది. మీ తరపున మేము తినేస్తున్నాము, అందరం ఇలా తినేస్తున్నాము. ఓకే, ఇది సండే చిన్న మినీ వ్లాగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్. అలాగే మీరు లైక్ చేయండి, వీడియో నచ్చితే కామెంట్ చేయండి.